వంశీ మీద ద్వేషం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కూడా వంశీ అనే అతను లోనే ఉండాలి, బయటికి రాకూడదు, కాదు నా పేరు రాకూడదు, నా పార్టీ పరువు కాపాడాలని చెప్పి తాపత్రయపడతాడే తప్ప వంశీని రక్షిద్దామని కానీ అతను నిర్దోషం చెప్పి నిరూపిద్దామని కానీ ఏ క్వశ్చన్ వాళ్ళకు ఉంటుందని మాత్రం నేనైతే భావించట్లేదు. పొద్దున వల్లభనేని వంశీని కలిసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం మాత్రం కన్ఫర్మ్. సో ప్రెస్ మీట్లో ఏం చెప్పబోతున్నాడు అన్నదానికి మీ దగ్గర నుంచి ఏమైనా వస్తాయి? ఏముంటుంది, వాళ్ళు ఏదైనా అడిగారు అనుకో, ఏందయ్యా అవతల నాకు స్క్రిప్ట్ రాసి ఇవ్వలేదు, నేను చూసి చదవాలి కదా, మీరు ఎట్లా పెడితే అట్లా అడిగేది ఎట్లా, ముందు మీరు ఏమైనా అడగదలుచుకున్నారో ఇవాళే నాకు పంపించండి, దాన్ని రాసుకొని వస్తాను, అప్పుడు చదువుతాను, మీరు ఎప్పుడు పడితే అప్పుడు అడిగితే ఎట్లా, నేను చెప్పాల్సింది మర్చిపోతాను కదా అని అంటాడు. అందుకని నీకేమంటాడు? అదిగా ఇప్పటిదాకా అరెస్ట్ అయిన ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా మూడు పదాలు వస్తున్నాయి: గుర్తు లేదు, తెలియదు, మర్చిపోయా అని చెప్పి. నిజంగా వైసీపీ నేతలందరికీ కూడా ఈ స్క్రిప్ట్ ఇచ్చేసారా, లేదా అందరూ ఒకటే రకంగా చెప్తున్నారంటే ఎలా చూడాలంటారు? అందుట్లో అనుమానం ఏముంది, వాళ్ళు ఎవరికి ఏం చెప్పాలో తర్ఫీదు ఇచ్చే పంపిస్తున్నారు, అందరికీ అదే చెప్తున్నారు, కలిసిన వాళ్ళకు కూడా అదే చెప్తారు. ఆయనతో ఎవరైతే కలుస్తారో నిన్న వాళ్ళ శ్రీమతి కలిసింది కదా, శ్రీమతి చెప్పి పంపించుంటారు.